शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सततां तपोनिधिम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। విష్ణు సహస్రనామంలో ప్రతి నామము అత్యంత బలమైనటువంటి మంత్రం. ఒక్కొక్క నామము కూడా ఆ పరమాత్మను స్ఫురింపచేస్తూ ఆయన యొక్క తత్వాన్ని బోధ చేస్తూ ఆయన గుణాన్ని వర్ణిస్తూ ఆయన లీలలను వివరిస్తూ వ్యాస భగవానుడు మనకి భీష్ముని వారి చేత స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పించినట్లుగా వ్యాసుల వారు మనకు అందించారు. అందులో మొట్టమొదటి శ్లోకం, మొత్తం 108 శ్లోకాలు చెప్పుకున్నాం మనం. 108 శ్లోకాలలో ఈ భూమండలం మీద పుట్టిన వాళ్ళందరూ కూడా 27 నక్షత్రాల్లో పుడతారు. ఒక్కొక్క నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క శ్లోకము ఆయా నక్షత్రాలలో ఆయా పాదాలలో పుట్టిన వారికి విశేషమైనటువంటి ఫలదాయని. కాబట్టి మొట్టమొదటి శ్లోకం, విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవ ప్రభు భూతకృద్భూత ప్రభావో భూతాత్మా భూత భావన. ఇది మొదటి శ్లోకం. అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇది తారక మంత్రం లాంటిది. ఈ శ్లోకాన్ని 11 సార్లు కానీ 110 సార్లు కానీ ఇంకా ఎక్కువ కానీ పారాయణ చేస్తే అభీష్ట సిద్ధి జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ శ్లోకంలో ఉండేటువంటి నామాల యొక్క అర్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది విశ్వం. విశ్వం అంటే యూనివర్స్ అని చెప్తూ ఉంటాం మనం. చరాచర జగత్తుకు మూలమైనటువంటిది ఈ విశ్వం. కాబట్టి ఈశావాస్యమిదం సర్వం అని వినే ఉంటారు మీరు. అంటే కనబడుతున్నటువంటి విశ్వం అంతా కూడా ఈశ్వరమయమై ఉన్నది. అంటే మనకు కళ్ళకు కనబడేదే కాకుండా అగోచరమైనటువంటి జగత్తు కూడా ఉన్నది. మనం పైకేసి చూసాం అనుకోండి, ఏదో కొన్ని నక్షత్రాలు కనబడతాయి, సూర్యుడు చంద్రుడు కనబడతాడు రాత్రిపూట. అయితే పగలైతే సూర్యుడు ఆకాశం తప్ప ఇంకేం కనబడుతూ ఆ సూర్యుడిని కూడా డైరెక్ట్ గా చూడలేము. కానీ అన్ని నక్షత్రాలు దర్శనం అవ్వవు. మనకి కనబడనటువంటి విశ్వం కూడా ఉన్నది. ఆ విశ్వము కూడా ఇక్కడ విశ్వం అనే శబ్దంలో విష్ణుతత్వాన్ని సూచిస్తున్నది. అచింత్య పరిమిత శక్య ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం అంటుంది శృతి వాక్యం. ఈ అనేక కోటి బ్రహ్మాండాలు కలిపి విశ్వం అన్నారు. అదంతా కూడా విష్ణు స్వరూపము. కాబట్టి విశ్వశబ్దేన బ్రహ్మా విలీయతే అంటుంది శంకర భాష్యం. శంకరాచార్యుల వారు విశ్వశబ్దము అంటే బ్రహ్మమేనయ్యా, పరబ్రహ్మ స్వరూపమే విశ్వము. ఈ విశ్వమే పరబ్రహ్మము. ఓమితి బ్రహ్మ, ఓమితి ఇది సర్వం అని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. తైత్తీరీయ ఉపనిషత్తు చెప్తుంది ఆ మాట. అలాగే
ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని మనం ప్రతిరోజు చెప్తూ ఉంటాం. అంటే ఓంకార స్వరూపమే బ్రహ్మస్వరూపము, పరబ్రహ్మ స్వరూపము, అంటే అదే విష్ణు స్వరూపము. విశ్వం అనే శబ్దము వేరు వేరు సందర్భాల్లో వేరువేరుగా వ్యాఖ్యానం చేశారు. విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వద పరమా నిత్యం విశ్వం నారాయణం హరి విశ్వమే వేదం పురుష తద్విశ్వముపజీవతి పదం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం అని అలా వెళ్తూ ఉంటుంది. ఆ విశ్వాన్ని వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు రూపాల్లో వేరువేరుగా వర్ణించారు. అంటే మనకి కనబడే సమస్తము గోచరమయ్యేటువంటి ఇంద్రియాలకు గోచరమయ్యే సమస్తము కూడా విశ్వం, అదే విష్ణు స్వరూపము. మనకి ఏదైతే కనబడుతుందో అది విష్ణు స్వరూపము. హరిమయము విశ్వమంతయు, హరిమయము కానిది ఏదియూ లేదు వెతకి చూచిన అని భాగవతంలో పోతన గారు అంటారు. అంటే కనబడే విశ్వమంతా కూడా హరిమయము, అంటే విష్ణుతత్వమే, విష్ణు స్వరూపమే. దాన్ని విష్ణువుగానే మనం చూడాలి. అంతయు నీవే హరిపుండరీకాక్ష అని అన్నమాచార్యుల వారు కూడా కీర్తన చేశారు. అంతయు నీవే హరిపుండరీకాక్ష అని హరి యొక్క స్వరూపము విశ్వమంతా ఉన్నటువంటిది. కాబట్టి విశ్వం అనే శబ్దంలో మన ఊహ ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు, మన దృష్టే కాదు మన ఆలోచన, మన ఊహ ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు విశ్వం అది విష్ణు స్వరూపము, అదే విష్ణు. విశ్వం తర్వాత నామం విష్ణు. ఈ విష్ణు శబ్దానికి వ్యాప్తి కలిగినటువంటిది విష్ణువు అన్నారు. అంటే ఏదైతే వ్యాప్తి చెందుతుందో వ్యాప్నోరితి విష్ణు అని శంకర భాష్యం చెప్తుంది. అంటే ఏదైతే వ్యాప్తి చెంది వ్యాపించి ఉంటుందో, అంతటా వ్యాపించి ఉండేది, ఇందువలనందు లేని సందేహం వలన సర్వోపగతుండెన్నందు వెతకి చూచిన అందందే గలదని కదా. కాబట్టి ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు, ఇందులో ఉన్నాడు అందులో లేడు, ఇది విష్ణుమయము ఇది విష్ణుమయం కాదు అనడానికి అవకాశం లేకుండా అన్ని చోట్ల ఉన్నటువంటిది, సర్వత్రా వ్యాప్తి చెందేటువంటి లక్షణముతో ఉండేటువంటి విష్ణుతత్వం కనుక ఆ వ్యాపించినటువంటిది తద్విష్ణో పరమం పదం యదా పశ్యంతి సూరయః అని వేదవాక్యం. అంటే పండితులు ఎప్పుడూ కూడా సమస్తము విశ్వమయంగానే చూస్తుంటారు జగత్తనంతని కూడా. కాబట్టి విశ్వం అనేటువంటి ఈ విష్ణునామము వ్యాప్తి చెందింది కాబట్టి, విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నది కనుక అదే మనకి విష్ణు శబ్దముగా రెండవ నామంగా ఇచ్చారు. భగవద్గీతలో యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి, అంటే ఎవరైతే నన్ను అన్ని చోట్ల చూస్తున్నారో, అన్నిటిలో నన్నే చూస్తున్నారో, తస్మాహం న ప్రణశ్యామి, అంటే ఆ దృష్టి ఆ దృక్కోణము ఆ ఆలోచన అలవాటు చేసుకొని సర్వత్రా పరమాత్మని పరమేశ్వరుని చూడడం కనుక అలవాటు చేసుకుంటే నేను వాళ్ళకి ఎప్పుడు దూరం కాను, వాళ్ళు నాకెప్పుడు దూరం కాదు అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అలాగే యదా ఆదిత్యగతం తేజ, అంటే ఏదైతే సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ప్రకాశం ఎలా అయితే వ్యాప్తి చెందుతోందో, సమస్త జగత్తుకి వ్యాప్తి చెందుతూ జగద్భాసయతే అఖిలం,
ఈ అక్షయమైనటువంటి జగత్తంతా కూడా సూర్య ప్రకాశంతో నింపివేస్తున్నదో చంద్రమసి యక్షాగ్నౌ, భగవద్గీత శ్లోకం ఇది కూడా, గీతావాక్యం ఇది. ఇవన్నీ కూడా నేనే వ్యాప్తి, నా శక్తే వ్యాప్తి చెంది ఉన్నది అని చెప్తున్నాడు దాంట్లో. కాబట్టి విష్ణువు అంటే వ్యాప్తి చెందేటువంటి లక్షణం ఉన్నటువంటి పరమాత్మ కనుక విశ్వమంతా వ్యాప్తి చెందుతూ, విశ్వమంతా ఉన్నటువంటి వాడు, వ్యాప్తి చెందినటువంటి వాడు. వ్యాపకత్వము అంటే స్ప్రెడ్ అంటుంటాం మనం, అన్ని చోట్ల చేరడం. వైరల్, ఈ రోజుల్లో వైరల్ అయింది, ఆ రీల్ వైరల్ అయింది, లేకపోతే ఆ మెసేజ్ వైరల్ అయింది, ఆ పోస్ట్ వైరల్ అయింది అంటుంటారు. అంటే అందరికీ చేరిందని అర్థం. అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాది పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా అని అర్జునుడు స్తోత్రం చేశాడు కృష్ణుడు విశ్వరూప సందర్శనం అప్పుడు. ఆది మధ్య అంతర్రహితుడు, అంతము లేదు, ఆది లేదు, మధ్య లేదు. అంటే అన్నిటా వ్యాప్తి చెందినటువంటి స్వరూపము. అందుకనే పోతన గారు కలలంబోది కలండు గాలి కలడు ఆకాశంబునన్ కుంభినిన్ కలడు అగ్నిన్ దిశలన్ పగళ్ళ దిశలన్ కద్యోద చంద్రాత్ములన్ అని ఎక్కడ లేడు. వ్యాప్తి చెంది సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి వాడు వెతకంగా నేల ఈయాయడం అంటారు. ఎందుకయ్యా వెతుకుతాం? ఎక్కడ లేడని మనం ఏం చేస్తాం? తిరుపతికి వెళ్తాం, ఆ గర్భగుడిలోనే ఉన్నాడని చూస్తాం, ఇక్కడ చూడ్డానికి తాపత్రయపడతాం, ఆ లైన్ లో ఉన్న వాళ్ళతో గొడవ పడతాం. నిజానికి విష్ణు సహస్రనామం అర్థం చేసుకుంటే, విష్ణు తత్వం అర్థం చేసుకుంటే, వ్యాప్తి చెందినటువంటి తత్వముతో ఉన్నటువంటి శక్తి విష్ణు తత్వం. కాబట్టి సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నటువంటిది. వాల్మీకి రామాయణంలో పరశురాముడు రాముల వారిని ఉద్దేశించి ఒక మాట అంటాడు. ఆయన గుర్తిస్తాడు పరశురాముడు. గుర్తించి అక్షయం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం ధనుష్యోస్వ పరామర్మ స్వప్యతేస్తు పరంతప. ఎప్పుడైతే నువ్వు ఈ ధనుసు పట్టుకున్నావో నిన్ను నేను విష్ణువుగా గుర్తించాను అంటాడు. రావణ వధ అయిన తర్వాత దేవతలందరూ కూడా ప్రత్యక్షమయ్యి రాముల వారు చెప్తారు, నాయన నువ్వు విష్ణు స్వరూపము కాబట్టి నువ్వు వచ్చిన పని అయిపోయింది, రావణ సంహారం జరిగిపోయింది కనుక విష్ణులోకానికి వచ్చేసేయి అని చెప్తారు. రాముడు నరుడుగా పుట్టాడు, నరుడుగా అవతారం ఎత్తాడు కనుక ఆ అవతారానికి ఉన్నటువంటి విశేష లక్షణం ఏమిటి అంటే తాను దైవము అనేటువంటిది తెలియకూడదు. తెలిస్తే దేవతలతో సంహరించబడకూడదు అనేటువంటి వరం ఉన్నది రావణాసురుడికి. కాబట్టి రాముడికి కూడా తెలియదు. మీరు అందరూ ఏదో అంటున్నారు కానీ నేను రామం దశరథాత్మజం అన్నాడు ఆయన. దశరథుడి కుమారుణ్ణి రామచంద్రమూర్తిని మీరు విష్ణువు అంటున్నారు, అది అంటున్నారు, సంతోషం, పొగుడుతున్నారు నన్ను, కానీ నేను మాత్రం దశరథుడి కుమారుణ్ణి రాముడిని అన్నాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి దేవతలందరికీ చెప్తారు, కాదు కాదు ఆయన అవతార లక్షణం ఇంకా పూర్తి, అవతార ఉద్దేశం లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు, కాబట్టి ఇప్పుడే రాలేండి అని రాముడికి దేవతలందరికీ నచ్చ చెప్తాడు ఈశ్వరుడు. కాబట్టి యుద్ధకాండలో త్వం యజ్ఞస్తం వశత్కారస్త్వం ఓంకార పరంతపః అని దేవతలు చెప్తారు రాముడికి. త్వం యజ్ఞస్తం వశత్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి అని మన మంత్రపుష్పంలో కూడా చెప్తాం ఒక మంత్రం. ఇదే మాట దేవతలు రాముడితో అన్నారు. త్వం యజ్ఞస్తం వశత్కారస్త్వం ఓంకార పరంతపః, నీవే ఓంకారమయ్యా, నీవే యజ్ఞ స్వరూపుడవు, నువ్వే వశత్కారుడు అని. ఈ వశత్కారం అనేటువంటిది తర్వాత నామం మనకు వస్తుంది. ఇప్పుడు విశ్వం విష్ణు వశత్కార. వశత్కార అంటే సంధ్యావన చేసేటువంటి వాళ్ళకి తెలుస్తుంది.
నేత్రత్రయాయ వషటు అంటాం. ఈ వషటు అనేటువంటిది ఒక శబ్దము యజ్ఞములలో వాడతారు. యజ్ఞయాగాది క్రతువులలో ఆశ్రావయ, అస్పృశ్యౌషట్, యజ ఇట్లాంటి శబ్దాలు ఉన్నాయి. వీటన్నిటి బదులు వషట్ అనేటువంటి శబ్దం వాడతారు. అంటే యజ్ఞ స్వరూపుడుగా ఉన్నటువంటి విష్ణువు వషట్కర ఇది వషట్కార. ఇంకొక అర్థం కూడా చెప్పారు దానికి ఆ నామాన్ని. షడ్వికారములు లేనటువంటి వాడు అంటే మనందరికీ షడ్వికారములు ఉంటాయి. ఈ భూమండలం మీద ఉండేటువంటి వాటికి, సృష్టిలో ప్రకృతిలో ఉండేటువంటి అన్నిటికీ కూడా మనుషులకే కాదు, అస్థి, జాయతి, పరిణామయతి, వృద్ధయతి, విపక్షయతి, క్షీణయతి. అంటే ఉంది, పుట్టింది ముందు మనిషి పుట్టాడు కనుక ఉన్నాడు. పుట్టినప్పుడు ఎంత ఉన్నాడో అంతే ఉన్నాడా? ఉండడా? పెరుగుతూ ఉన్నాడు. ఒక అడుగు పుట్టినటువంటి వాడు 6 అడుగులు పెరిగాడు. అంటే మార్పు చెందుతూ ఉంది. ఎప్పటికప్పుడు స్లోగా మార్పు వస్తుంది. షడ్వికారములు అంటారు వీటిని. షడూర్ములు అని కూడా ఒక మాట ఉంది. సో ఈ వికారములకు లోనవుతుంది సృష్టిలో సమస్తం. ఒక చెట్టు పుట్టిందనుకోండి, ఒక విత్తనం వేసాం, ఆ విత్తనం కాస్త మొలకెత్తింది, ఆ మొలక కాస్త ఒక చిన్న మొక్క అయింది, ఆ మొక్క పెరిగింది, పెద్ద మానైంది, దాంట్లో నుంచి కొమ్మలు వచ్చాయి, ఆకులు వచ్చాయి, మార్పు చెందుతూ ఉంది. తర్వాత ఎప్పుడో పడిపోయింది. మనిషి కూడా అలాగే పడిపోతాడు. సో అస్థి, జాగతి, పరిణామయతి, విపక్షయతి, క్షీణయతి, వృద్ధయతి, క్షీణయతి. అంటే పుట్టాడు, ఉన్నాడు, పెరిగాడు, మార్పు చెందాడు, వృద్ధి పొందాడు, క్షీణించాడు. ఈ 6 లక్షణాలు ప్రకృతిలో అన్నిటికీ ఉంటాయి. ఇవి లేనటువంటి వాడు వషట్కార. ఆయనకి నిత్య యవ్వనుడు అంటుంటాం కదా. జరామరణములు లేనటువంటి వాడు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నశయనం చేపో నశోషయతి మారుత. కాబట్టి నా స్వరూపం అటువంటిది అని ఆయన భగవద్గీతలో చెప్పినట్టుగా ఆ వషట్కార అనేటువంటి లక్షణం ఏమిటి అంటే ఈ మార్పులకు లోను కాకుండా ఎప్పటికీ ఉండేటువంటి వాడు. కలియుగానికి ముందున్న ద్వాపర యుగంలో ఉన్నాడు, అంతకు ముందు ఉన్నటువంటి త్రేతాయుగంలో ఉన్నాడు, అంతకు ముందు ఉన్నటువంటి కృతయుగంలో ఉన్నాడు. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అయితే అంతకు ముందు ఉన్నటువంటి మహాయుగంలో ఉన్నాడు, అంతకు ముందు మహాయుగంలో ఉన్నాడు. కాబట్టి ఈ వికారములకు లోను కానటువంటి వాడు వషట్కార అనే శబ్దం ఆ యొక్క లక్షణం అందనమాట. తర్వాత భూత గవ్య భవ ప్రభు. ఇది మామూలుగా మనం భూత భవ్య భవ ప్రభు అంటే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం అంటుంటాం. అంటే కాల స్వరూపుడే ఆయన. విష్ణువే కాల స్వరూపుడు. అంటే కాలము మనం చూసినప్పుడు మనకు విష్ణువు గుర్తుకు రావాలి. ప్రహ్లాదాస్మి దైత్యానాం కాల కలయతామహం అని స్వయంగా చెప్పారండి. ఇక్కడికి భగవద్గీతలో స్వయంగా చెప్పారు. భూత భవ్యం భవచ్చేది భూత భవ్య భవంతి తేషాం ప్రభు అని శంకర భాష్యం చెప్పారు. శంకరాచార్యుల వారు భూత భవ్య భవత్యేది అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములకు తేషాం ప్రభు. ప్రభు అయినటువంటి వాడు ఆయన నిర్ణయిస్తాడు భవిష్యత్ ఎలా ఉంటుంది, భూతకాలం ఎలా ఉంది, వర్తమాన కాలం ఎలా ఉంటుంది అనేటువంటిది నిర్ణయించేటువంటి రాజు అయినటువంటి ప్రభువు కనుక భూత భవ్య భవత్ ప్రభువు. కాబట్టి కాల స్వరూపము, కాలగణనము ఆయన యొక్క అనుమతితోనే జరుగుతుంది, ఆయన యొక్క ఇష్టంతోనే జరుగుతుంది, ఆయన యొక్క నిర్ణయం ప్రకారంగానే జరుగుతుంది. కాల స్వరూపమే ఆయనగా ఉంటున్నాడు కనుక ఆ కాలంలో జరిగేటి వాటన్నిటికీ కూడా ప్రభువు ఆయన. భూత భవ్య భవత్ ప్రభువు అంటే అది. తర్వాత భూతకృత్ రజోగుణమాశ్రిత్య విరించి రూపేణ భూతాని కరోతి భూతకృత్ అని శంకర భాష్యం చెప్తాను. అంటే భూతములను, సర్వభూతములను, అంటే భూతములంటే
ఆ భూత ప్రేత పిశాచాలు అనుకోకండి, ప్రాణులు అని అర్థం. భూతములు అంటే చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు. దేంతో? రజోగుణ ప్రధానముగా ఉండి సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగాను, అలాగే తమోగుణ ప్రధానముగా లైకారకత్వం చేయాల్సి వచ్చినప్పుడు ఈశ్వరుడుగాను, సత్వగుణముతో విష్ణువుగాను స్థితికారకత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి భూతకృత్ అంటే ఈ సమస్త భూతములను నారాయణాత్ బ్రహ్మో జాగతే, నారాయణాత్ రుద్రో జాగతే. మనకి ఈ నారాయణ ఉపనిషత్తులో ఉంటున్నది. అదేం చెప్తుందంటే నారాయణ నుంచే బ్రహ్మగారు వచ్చారు, నారాయణ నుంచే రుద్రుడు వచ్చారు, నారాయణ నుంచే సమస్తం ఇంద్రుడు వచ్చాడు, దేవేంద్రుడు వచ్చాడు, అందరూ నారాయణ నుంచే వచ్చారు. నారాయణ ప్రజాపతి, నారాయణ ఇంద్రో జాగతే అని పెడుతూ ఉంటుంది. అది అంటే ఈ విష్ణు తత్వములో నుండే విష్ణునామం ఒకానొక నామం భూతకృత్ అంటే భూతములను సృష్టించడం కోసం బ్రహ్మగా ఆయనే అవతరించారు. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, శివుడు వేరు కాదు. భూతములను చరాచర జగత్తును సృష్టించవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు ఆ విష్ణుతత్వమే రజోగుణ ప్రధానముగా ఉంచుకొని బ్రహ్మగా అవతరించి సృష్టి చేస్తాడు. ఆ శక్తి భూతకృత్. అందుకని ఆ నామం చెప్పినప్పుడు మనం భూతకృత్ అంటున్నాము. ఆ తర్వాత భూతభృత్, భూతములను సృష్టించాడు. ఇప్పుడు ఆ సృష్టించినటువంటి భూతములను భరించేటువంటి వాడెవరు? అది కూడా ఆయనే. ఎలా భరిస్తున్నాడు? సత్వగుణ ప్రధానంగా భరిస్తున్నాడు. దాన్ని ప్రధానంగా చేసుకుని సత్వగుణాన్ని. అందుకనే ఆయనకి మనం ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ ఉంటాడు, ఎన్ని పాపాలు చేసినా భరిస్తూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి, ఏడాదికి ఒకసారి వెళ్ళి ఆయన దగ్గర నమస్కారం పెట్టి 100 కోరికలు నిష్ఠించినా ఇప్పుడా వచ్చేది నువ్వు, ఎన్నేళ్ల తర్వాత ఏడాదికి ఒకసారి వస్తావు నా దగ్గరికి అనుకుంటాడు, పొంగిపోతాడు. వచ్చాడు అది సత్వగుణ ప్రధానంగా స్థితికారకత్వం నిర్వహిస్తున్నాడు కదా. అందుకని సత్వగుణ ప్రధానంగా ఉండి సత్వగుణ మనిష్కాయ భూతాన్ని వివర్తి పాలయతి ధారయతి అది శంకర భాష. భూతానా వివర్తి పాలయతి, వాళ్ళ పాలన, పోషణ, భరించడం అన్ని కూడా ఆయన చేస్తున్నాడు. అందుకనే పోతన గారు ఎవరిని చేయగలించి జగమెవ్వరిలో లీనమయ్యుండు, ఎవరిని ఎంతుడిందు పరమేశ్వరుడు ఎవ్వరు, మూల కారణం ఎవ్వడు, అనాథని మధ్యరుడు వాడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వాని ఆత్మభో ఈశ్వరుని శరణంబు వేడదని పోతన గారు రాశారు. భరించేటువంటి వాడు ఆయన. ఎవరిలో పుడుతున్నది? ఈ జగమంతా కూడా ఆయనలోనే పుడుతున్నది, ఆయనలోనే లీనమైపోతున్నది. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల లీనమై ఉండు, ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడు ఎవ్వరు, మూల కారణం ఎవ్వరు. అంటే పుట్టించేవాడు భూతకృత్ ఆయనే, భూతభృత్ ఆయనే. భూత భవిష్యత్ వర్తమాన కాలములందు కూడా ఇప్పుడే కాదు ఎప్పటికీ ఆ విష్ణునామమే భూతకృత్ భూతభృత్. భావ తర్వాత శబ్దనామం భావ. భవ అంటే ఉన్నాడని అర్థం. ఉన్నాడని ఎలా తెలుస్తుంది? విశ్వానికి ఉనికిగా ఉన్నాడని. కాబట్టి ఈ నామము ద్వారా మనకి ఏం చెప్తున్నది అంటే భగవంతుడు ఉన్నాడు. భవ భావ అంటే భవ శబ్దం నుంచి భావ వచ్చింది. అంటే దేని యందు ఉన్నాడనేటువంటి భావన కలుగుతున్నదో అది భావ. కాబట్టి మనం చూస్తూనే ఉన్నాం, చాలా మనకి ప్రకృతిలో చాలా విషయాలు అన్ని భగవద్ అనుగ్రహంగా లభిస్తున్నాయి. ఒక సంవత్సరం పాటు వర్షాలు పడలేదనుకోండి, తలడిల్లిపోతారా లేదా? ప్రపంచం అంతా కూడా ఎప్పటికప్పుడు వర్షాలు కురిపిస్తున్నాడు కదా, ఆహార ధాన్యాలు పండిస్తున్నాడు కదా. రైతు పొలం దున్నుతాడు, విత్తనాలు వేస్తాడు, కానీ పంట రావడం అతని చేతుల్లో లేదు. అవునా కదా? అది మొలకెత్తాలి అంటే భగవంతుడు నిర్ణయించాలి. కాబట్టి ఇలాగా ఆయన ఉన్నాడు అని భవతీతి భావ ప్రపంచ రూపేణ భవతీతి కేవలం భవతీత్యేవ భావ భవనం భావ భావసత్యాత్మకో అని శంకర భగవత్పాదులు వారు భాష్యం చేశారు. భవతీతి భావ అంటే ఉన్నాడు అనేటువంటి భావము
ప్రపంచ రూపేణ భవతి. ప్రపంచంలో ప్రతిదీ కనబడుతూనే ఉన్నది మనకు. ఆయన అంటే మనకు కనబడేటువంటి ఈ చరాచర జగత్తులో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి ఉనికి, ఆయన యొక్క ఉనికి చాటుతున్నాడు. అందుకని భావ భూతభృత్ భావ భూతాత్మ. అందుకనే భావం దగ్గర వచ్చినప్పటికీ హనుమాచార్యుల వారు భావములోన వాక్యమునందున గోవింద గోవింద అని పిలవరే మనసా. మనం ఉన్నాడు అని మనం నమ్మితేనే కదా, విశ్వసిస్తేనే కదా, భావన చేస్తేనే కదా భగవంతుని మనం ప్రార్థన చేసేది. కాబట్టి అక్కడ ప్రారంభం అవుతుంది. విష్ణుని మహిమలే గీత కర్మములు. విష్ణుడు ఒక్కడే విశ్వాంతరాత్ముడు. కాబట్టి విష్ణువుని పొగడరే మనసా అని భావంలోన బాహ్యమునందున గోవింద గోవింద అని పిలువరే మనసా అని ఆయన కీర్తన చేశారు. భూతాత్మ తర్వాత నామం. భూతాత్మ తర్వాత నామం అంటే సర్వభూతములందు అంతరాత్మగా అంతర్యామిగా ఉండేటువంటి వాడు. అంతర్యామి అలసితి సొలసితి అంతటని శరణిదే జొచ్చితిని. అంతర్యామి అన్నదందుకు అన్నమాచార్యుల వారు ఆ అనుభూతిని పొంది విష్ణుతత్వాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తూ కీర్తనలు చేశారు. కనుక నేటికి కూడా అవన్నీ కూడా మనకి విశేషంగా కనబడుతున్నాయి. భూతానాం ఆత్మ అంతర్యామి ఇది భూతాత్మ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్య వినశ్యస్తం యః పశ్యతి స పశ్యతి అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అంటే అన్ని భూతములందు నన్ను ఎవరైతే చూస్తున్నారో, నాలో అన్ని భూతములు ఉన్నట్టుగా ఎవరైతే గుర్తిస్తున్నారో, యథార్థ దృష్టి, అటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఎప్పటికీ నశించరు, నాతో పాటే ఉండిపోతారు అన్నాడు. కాబట్టి భూతాత్మ అంటే భూతముల యొక్క ఆత్మ తానే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి బ్రాహ్మణ్యం సర్వభూతాన్ని యంత్రారుడాని మాయ అని మళ్ళీ ఇంకో సందర్భంలో చెప్పాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలోనే. కాబట్టి భూతాత్మ అంటే భూతములు సర్వభూతములందు ఆత్మస్వరూపుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఏ భూతమును చూసినా, భూతములు అంటే జీవులు, మనుష్యులు, పశువులు, పక్షులు, మనకి వెంటనే భగవంతుడు గుర్తుకు రావాలి, విష్ణువు గుర్తుకు రావాలి. అందులో ఉన్నది విష్ణువే. భూత భావన తర్వాత నామం అంటే భావన భావ అని చెప్పుకున్నాం కదా ఇందాక. భూత భావన అంటే భూతములు కూడా, భూతములు అంటే జీవుడు, సమస్త జీవులు, సకల జీవరాశి కూడా, జీవకోటి కూడా భూతాన్ని భావయతి జనయతి వర్ధయతి ఇదివా భూత భావన అని శంకర భాష్యం. అంటే భూతములన్నిటిని పుట్టించేటువంటి వాడు, వాటిని పెంచేటువంటి వాడు, వాటిని నిర్వహించేటువంటి వాడు. భూత భావన, భూతేశ, దేవదేవ, పురుషోత్తమ, జగత్పతే ఇట్లాంటి నామాలు మనకి భగవద్గీతలో కూడా కనబడతాయి. విష్ణుదాసనామంలో కూడా అక్కడక్కడ వాడారు. కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ నామములన్నీ కూడా విష్ణువు యొక్క మహా చైతన్యంలో భాగంగా మనకి కనబడుతూ ఉంటాయి. ఈ చరాచర భూతములకు ఆయనే నాయకుడు. కనబడే సమస్త సృష్టికి మూలము ఆయనే. ఎక్కడ కనబడుతున్నా అదంతా కూడా విష్ణుతత్వమే, విష్ణు స్వరూపమే, విష్ణు రూపమే, విష్ణునామమే, విష్ణుతత్వమే, విష్ణు లీలగా కూడా మనం చూడాలి దాన్ని. కాబట్టి రేపటి నుంచి ఏది కనబడ్డా సరే, ఎవరు కనబడ్డా సరే, సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి భావన ఈ మొదటి శ్లోకంలో ఉన్నటువంటి 9 నామాల యొక్క అర్థం కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఇంకా విశ్వమంతా కూడా విష్ణు తత్వమే కనబడుతుంది. ఇంకా వేరే కనబడడానికి అవకాశం లేదు అని చెప్తున్నది ఈ నామాల యొక్క అర్థం. మనకి శంకర భాష్యం కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, వేదం కానివ్వండి,
భాగవతం కానీ ఏది చూసినా మనం ఇప్పుడు మీకు వీటిలో ఎక్కడ చూసినా మీకు అన్నిట్లో వచ్చేటువంటి కామన్ ఫ్యాక్టర్ అది మనం అలవాటు చేసుకుందాం, ఆ సాధన చేద్దాం, ఆ విధంగా విష్ణు అనుగ్రహానికి పాత్రలు అవుదాం. తర్వాత మళ్ళీ మనం 2వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ధర్మస్య విజయోస్తు.